అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకం పైన కీలకమైన సమాచారం అయితే వెలువడిందండి. ఆ అప్డేట్ ఏంటి, తల్లుల ఖాతాలోకి ఎప్పటి నుంచి ఈ డబ్బులు చేరబోతున్నాయి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులను అయితే కేటాయించడం జరిగిందండి. ఎంత నిధులను కేటాయించడం జరిగింది, ఏ నెలలో ఈ నిధులు తల్లుల ఖాతాలోకి చేరబోతున్నాయి, ఇలాంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఒక శుభవార్త అయితే ఇవ్వడం జరిగింది. మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు 9,407 కోట్ల రూపాయలను ఈ పథకానికి అయితే కేటాయించడం జరిగిందండి. మన తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ తల్లికి వందనం పథకం రావాలి అంటే విద్యార్థులకు అటెండెన్స్ పర్సెంటేజ్ వచ్చేసి 75% ఉండాలండి. హాజరు 75% ఉన్నట్టు అయితే మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనకు విద్యార్థులు అందరూ ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళండి. స్కూల్కి వెళ్ళినట్టయితే ఈ డబ్బులు అయితే మీకు పథకం డబ్బులు అయితే మీకు పడడం జరుగుతుంది. 2024-25 సంవత్సరానికి సంబంధించి అటెండెన్స్ని అయితే చెక్ చేయడం జరుగుతుందండి. ఈ పూర్తి సంవత్సరంకి సంబంధించిన అటెండెన్స్ 75% ఉన్నట్టయితే మాత్రమే ఈ పథకానికి అర్హత సాధిస్తారు. ఇక ఈ పథకం పొందాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి. ఈ తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకం గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఉండేదండి. అయితే అప్పుడు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ 15,000 రూపాయలు పూర్తిగా ఇవ్వలేదు. ఇవి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతోంది. మొదటి సంవత్సరంలోనే ఈ పథకాన్ని తీసుకురాబోతున్నారండి. మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలే అయింది. ఈ మొత్తం విద్యా సంవత్సరంకి సంబంధించిన అటెండెన్స్ని చెక్ చేసి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డబ్బులను అయితే అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల్ని మీ ఖాతాల్లోకి అయితే వేయనున్నారు. మే నెలలో ఈ డబ్బులను అయితే మీ ఖాతాల్లోకి వేయనున్నారు. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మార్చి నెలలోనే అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. అప్లికేషన్ల స్వీకరణ స్కూల్స్లోనే జరుగుతుందండి. ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్లో ఏ స్కూల్స్లోనైనా ఈ అప్లికేషన్లు వేసుకోవచ్చు. అంటే ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకైనా ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులకైనా ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులు, అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకం అమలు చేయడం జరుగుతుంది. అయితే ఈ డబ్బులు వచ్చేసి విద్యార్థుల అకౌంట్లోకి వేయరండి, విద్యార్థుల యొక్క తల్లి అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది. తల్లికి బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్లకు మాత్రమే డబ్బులు అయితే పడడం జరుగుతుందండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ లేని అకౌంట్లోకి డబ్బులు వేసినా మీ అకౌంట్లోకి రావు. కాబట్టి మీరు మీ బ్యాంక్ అకౌంట్ను ఆధార్కు లింక్ చేసుకొని ఎన్పిసిఐ లింకింగ్ని కంప్లీట్ చేసుకోండి. ఇక ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి మార్చి నెలలో అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది కదండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే తల్లి యొక్క ఆధార్ కార్డు ఉండాలి, అలాగే విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఉండాలి, ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉండాలి, తల్లి యొక్క బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి, బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ ఉండాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే స్కూల్స్లో మీకు డాక్యుమెంట్స్ అన్నింటినీ అడగడం జరుగుతుందండి. అడిగినప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ పథకానికి అర్హత అయితే సంపాదించుకుంటారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున డబ్బులైతే రావడం జరుగుతుంది. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం ఒక విద్యార్థికి మాత్రమే 15,000 ఇచ్చేవాళ్ళు. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ రేషన్ కార్డులో ఉన్న ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున డబ్బులు వేయాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి.
ఒక విద్యార్థి ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున వేయడం అయితే జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు ఇది శుభ పరిణామం. మొదటి సంవత్సరం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 2 పథకాలను అయితే తీసుకురావడం జరిగిందండి మన కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభావ్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ముఖ్యమైన ఈ తల్లికి వందనం పథకానికి ఈ మే నెలలో డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 9,407 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది బడ్జెట్లో. ఈ వార్షిక బడ్జెట్లో ఈ డబ్బుల్ని కేటాయించారు. ఈ తల్లిదండ్రులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది శుభ పరిణామం అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.